రీసెంట్గా మేమైతే గంగా స్నానానికి కానీ వెళ్ళినాం. మా అమ్మ గంగా స్నానం చేస్తా అంటే మా అమ్మతో పాటు కలిసి వెళ్ళినాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎన్ని వాటర్, వామ్మో! ఈ వర్షాలకు 3-4 డేస్ నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా నాన్ స్టాప్గా. ఆ వర్షాలకి ఎన్ని వాటర్ వచ్చేసినాయో. ఇంకా చాలా వాటర్ ఉండేనంట కానీ మేము వెళ్ళేసరికి తగ్గిపోయినాయి. ఇన్ని వాటరా అని ఆ సౌండ్కి షాక్ అయిపోయినాం. మా అమ్మకేమో భక్తి ఎక్కువ. గింత ఏ ముట్టుట్లోకి వెళ్ళినా కానీ గంగా స్నానం కంపల్సరీ అంటుంది. అందుకోసమనే వెళ్ళినాం. కానీ ఆ వాటర్ చూసి షాక్ అయిపోయినాం. మా అమ్మ మాత్రం భయపడుకుంటూ వెళ్ళి ఒక మూల దగ్గర కూర్చొని గంగా స్నానం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసింది. ఆ వాటర్ని అట్లనే చూస్తే కళ్ళు తిరుగుతున్నాయండి. వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఇలాంటి వాటి దగ్గర ఈ వర్షాకాలంలో కంపల్సరీ అండి జాగ్రత్తగా ఉండాలి. మా ఖుషి పాప చూడండి ఎట్లా ఇస్తుందో. ఇన్ని వాటర్ ఉన్నాయా అని సడన్గా షాక్ అయిపోయి భయపడుతుందండి. మేము ఎప్పుడైనా గంగకు రావాలంటే మేము ఇక్కడనే గంగా స్నానం అనేది వేసుకొని వెళ్తాం. కానీ మేము గంగా స్నానం చేయడానికి వచ్చే ప్లేస్లన్నీ ఆ వాటర్తో కమ్ముకపోయినాయి. అక్కడ బండలు అన్నీ వాటర్తో మునిగిపోయినాయి. ఎంతోమంది వస్తున్నారు. అయితే ఆ వాటర్ చూసి షాక్ అయ్యి అట్లనే కూర్చొని ఉంటుంది. ఇంటికాడ ఎంతో ఆడుకుంటుంది కానీ ఇక్కడ మాత్రం వాటర్ చూసి అట్లనే కూర్చుంది. మాకు దగ్గరలో ఉందంటే కడెం డ్యామ్ ఒకటి, గంగ ఒకటి. కడెం డ్యామ్లో కూడా ఫుల్ వాటర్ జమ అయితే గేట్లన్నీ ఎత్తేసిండట. చాలామంది అక్కడికి కూడా వెళ్తారు. అక్కడ ఫోటోషూట్ కూడా తీస్తుండే ఇంతకుముందు, ఇప్పుడు తీస్తలేరు కానీ ఇప్పుడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి. మా జిల్లాలో మాకు ఇదే పెద్ద గంగ. స్నానాలు చేయడానికి కానీ ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడికే వస్తూ పోతుంటారు. ఇంతకు ముందు రోజు కూడా ఇంకా చాలా వాటర్ ఉండేనంట. మేము వెళ్ళేసరికి అవన్నీ తగ్గిపోయినాయి. ఈ వీడియోలో చూస్తుంటే కొంచెం తక్కువ ఉన్నట్టే కనబడుతుంది కానీ మనం కళ్ళతో రియల్గా చూస్తే చాలా స్పీడ్గా వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయి అక్కడ. చూడండి ఎంతోమంది ఫోటోలు దిగుతున్నారు, ఎంతోమంది వస్తూ పోతూ సెల్ఫీలు తీసుకుంటూ. కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్లిప్ అయినా సరే అందులో కొట్టుకుపోవడం ఖాయమండి. ఇలాంటి ప్లేస్లలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటేనే మన ప్రాణం మనకు దక్కుతుంది. నేనైతే మా పాపను పట్టుకొని మెట్ల పైన ఉండే చూస్తూ ఉన్నానండి ఆ వాటర్ని.